ఉన్న సూర్యుడు కాస్త కంఠం దగ్గరికి చేరాడు. గళాభరణమై. ఆ తర్వాత ఏమైంది? కంఠంలో పెట్టుకున్న ఆభరణలో ఉన్నట్ట. ఇంకా స్వామివారు పెరిగారు. ఇప్పుడు సూర్యుడు కంఠం దగ్గర నుంచి భుజం దగ్గరకు వచ్చాడు. సౌవర్ణకేయూరమై. ఈ భుజం దగ్గర పెట్టుకునే భుజకీర్తి, వంకీలను ఉంటాయి కదా, అలా భుజకీర్తిగా మారిపోయాట. ఇంకా స్వామివారు పెరిగారు. దాంతో భుజం దగ్గర నుంచి సూర్యుడు చేతి దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు ఆ చేతికి ఆయన ఎలా ఉన్నాడు? చెవిమత్ కంకణమై. కాంతితో ఉన్న బంగారు కంకణంలా ఉన్నాడనమాట. ఇంకా స్వామివారు పెరిగారు. అప్పుడు ఆయన నడుముకున్నటువంటి కటిస్థలి నుదంచద్ఘంటయై. నడుముకు పూర్వం వడ్డాణం పెట్టుకునేవారు. ఆ వడ్డాణానికి మొవ్వలు ఉండేవి. అలాంటి గంట కింద మారిపోయాట. నడుముకున్న వడ్డాణమునుకున్న గంటగా మారిపోయాట. ఆ తర్వాత ఇంకేమైపోయింది? కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై. స్వామివారు ఇంకా పెరిగారు. దాంతో కాలి కింద పెట్టుకునే పీట అయిపోయాట. పాదపీఠికలు